మనకి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది ఆధార్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మన ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నది, ఒకవేళ లింక్ అయ్యి లేకపోతే ఏ విధంగా బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలి, ఒకవేళ బ్యాంక్ని మార్చాలనుకోండి ఏ విధంగా మనం ఆన్లైన్లో బ్యాంక్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అంటే మన బ్యాంక్ వద్దకు వెళ్లకుండానే ఆన్లైన్లోనే ఏ విధంగా మనం ఆ ప్రాసెస్ పూర్తి చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. మనకి త్వరలో తల్లికి వందనంకి సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క ఆధార్కు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఒకవేళ డీయాక్టివ్లో ఉంటే కంపల్సరీగా మీరు ఆధార్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ని, లేకపోతే ఆ అమౌంట్ అనేది జమ అవ్వదు. గత సంవత్సరం చాలామందికి ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మీరు ఒకసారి మీ యొక్క ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ అనేది పడటం జరుగుతుంది. సపోజ్ మీకు 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి వేరు బ్యాంకుల్లో, సపోజ్ ఎస్బీఐలో ఒకటి ఉంది, హెచ్డిఎఫ్సిలో ఒకటి ఉంది, ఇంకోటి కెనరా బ్యాంకులో. ఈ విధంగా మీరు వేరు బ్యాంకుల్లో ఉందనుకోండి, ఇక్కడ మనకి ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లో మాత్రమే పడుతుంది. కాబట్టి మీరు అసలు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో బ్యాంక్ అకౌంట్, ఎన్పిసిఐ లింకు, ఆధార్ సీడింగ్ వీటి గురించి ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే ఇది తల్లికి వందనంకి సంబంధించిందే కాదనమాట, అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇదే ప్రాసెస్. మీకు ఎప్పుడైనా సరే ఎన్పిసిఐ అంటే ఆధార్ లింకింగ్ అనేది లేకపోతే ఏ విధంగా ఆన్లైన్లో చూసుకోవాలి, ఏ విధంగా ఆన్లైన్లో లింక్ చేసుకోవాలి, ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క ఆధార్కి బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలన్నా లేదంటే స్టేటస్ని చెక్ చేసుకోవాలన్నా ఆ వెబ్సైట్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati.teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ ప్రాసెస్ అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఈ ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా ఈ పేజీలో క్రిందకు వస్తే ఇక్కడ మీకు 2 రకాల లింకులు ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసరికి ఆధార్ వెబ్సైటు, ఇంకోటి వచ్చేసరికి ఎన్పిసిఐ లింక్. ఈ ఎన్పిసిఐ లింక్ని ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఈ విధంగా ఎన్పిసిఐ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది గవర్నమెంట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు. దీంట్లో ఇప్పుడు మీరు కస్టమర్ ఉంది కదా, ఈ కస్టమర్ మీద క్లిక్ చేయండి. ఈ కస్టమర్లో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ ఇక్కడ BISC ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇదేనమాట మనకు కావాల్సిన వెబ్సైటు. ఈ విధంగా మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేసేసి ఈ విధంగా ఈ ఎన్పిసిఐ వెబ్సైట్ను ఈ విధంగా ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మెనూ ఉంటుంది. ఇవేంటంటే ఫస్ట్ వచ్చేసరికి ఆధార్ సీడింగ్, డీసీడింగ్. అంటే మన యొక్క ఆధార్కి బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు, అదేవిధంగా అన్లింక్ కూడా చేసుకోవచ్చు, బ్యాంక్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి అకౌంట్ డీటెయిల్స్, మూడోది వచ్చేసరికి ఆధార్ మ్యాప్డ్ స్టేటస్. మనం మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఆ స్టేటస్ని చెక్ చేసుకునేది అనమాట. అదేవిధంగా రిక్వెస్ట్ స్టేటస్, ఒకవేళ మనం మ్యాప్ చేసిన తర్వాత ఆ స్టేటస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఏం చేద్దామంటే అసలు మన యొక్క ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంది అనేది ముందు చూద్దాం. అది యాక్టివ్లో ఉందో లేదో కూడా చూద్దాం. దాని కొరకు ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్, ఈ నెంబర్స్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇలా మీరు ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేయగానే ఇక్కడ మీకు అకౌంట్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తాయి. ఇక్కడ మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీకు చూపిస్తుందో ఆ బ్యాంక్కి మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ లాస్ట్ 4 డిజిట్స్ కూడా ఉంటుంది. అదేవిధంగా అకౌంట్ హోల్డర్ నేమ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనం మన యొక్క ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో ఆ అకౌంట్, ఆ బ్యాంక్ని ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. రేపు మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి కానీ ఏవైనా గవర్నమెంట్ పథకాలకి సంబంధించి ఏవైనా సరే గ్యాస్ సబ్సిడీ కానీ అవన్నీ కూడా ఇదే బ్యాంక్ అకౌంట్లోకి ఆ అమౌంట్ అనేది పడటం జరుగుతుంది.
ఈ విధంగా ఏ బ్యాంకు లింక్ అయిందో లేదో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మీరు ఇందాకడే amravati.teacher.com సైట్ ఓపెన్ చేశారు కదా, అదే సైట్లో ఇక్కడ మీకు ఆధార్ వెబ్సైట్ లింక్ అని చెప్పి ఉంటుంది. ఈ ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి ఇక్కడి నుంచి అయినా సరే మనం స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఈ ఆధార్ వెబ్సైట్లో మై ఆధార్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ లాగిన్ అని చెప్పి వస్తుంది. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబరు క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి నెక్స్ట్ లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇవ్వండి. ఓటీపీ ఇచ్చి లాగిన్ అవ్వగానే దీంట్లో ఇక్కడ సర్వీసెస్లో ఇక్కడ మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. ఈ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే కనిపిస్తుందో ఇక్కడ మనకి ఆధార్కి లింక్ అయిన బ్యాంకు, ఆ అకౌంట్ పేరు, ఆ అకౌంట్ నెంబర్ అనేది ఈ విధంగా మనం ఆధార్ సైట్లో ఇక్కడి నుంచి అయినా సరే ఈ విధంగా మనకి ఏ బ్యాంక్కి లింక్ అయింది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఆధార్ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎన్పిసిఐ దాంట్లో అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసాం కదా, తర్వాత దాని కింద ఉన్న ఆప్షన్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, దీని మీద క్లిక్ చేసేసి ఇందాకట్లాగానే మనం ఆధార్ నెంబర్ ఇచ్చేసేసి మనం ఓటీపీ ఇచ్చి మనం సబ్మిట్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ ఉంటుంది, ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ. ఇక్కడ అయినా సరే మనం స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆధార్ సైట్లో చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఎన్పిసిఐ సైట్లో అయినా సరే కరెక్ట్గా ఎనేబుల్ అయ్యిందా లేదా గవర్నమెంట్ స్కీమ్ సంబంధించి అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెండు ఆప్షన్స్ చూసాం, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ. మనం మార్చుకుంటే ఈ హిస్టరీలో మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మారిస్తే ఆ స్టేటస్ని ఈ చివరి దాంట్లో చెక్ చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా ఆధార్ సీడింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఒకవేళ మీకు ఆధార్ కనుక బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి లేకపోతే, లేదంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్, అంటే నాకు ఎస్బీఐలో వద్దు హెచ్డిఎఫ్సిలో పడాలి, లేదంటే హెచ్డిఎఫ్సిలో వద్దు కెనరా బ్యాంకులో పడాలి, ఇలా మీకు 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే కరెక్ట్గా పడాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. దాని కొరకు ఈ ఆధార్ సీడింగ్ డీసీడింగ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ వద్ద మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్, ఇక్కడ సీడింగ్ డీసీడింగ్ అని చెప్పి 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ సీడింగ్ వచ్చేసరికి ఫ్రెష్ సీడింగ్, అంటే ఇప్పటి వరకు మీ యొక్క ఆధార్కి లింక్ అయ్యి లేదు అని మీరు అనుకుంటే ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెష్ సీడింగ్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. లేదు నాకు ఎస్బీఐలోనే 2 అకౌంట్లు ఉన్నాయి అనుకోండి, ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి, అంటే ఒక అకౌంట్లో పడుతుంది, ఆ అకౌంట్లో కాదు ఎస్బీఐలోనే ఇంకొక అకౌంట్లో పడాలనుకోండి, విత్ ఇన్ బ్యాంక్ అనమాట, అప్పుడు ఈ 2 ఆప్షన్ యూజ్ చేయండి. ఇదేంటంటే సేమ్ బ్యాంకు కాకపోతే బ్యాంక్ అకౌంట్ని, అంటే బ్యాంక్ అకౌంట్ నెంబరు మారిద్ది. నెక్స్ట్ ఈ 3 ఆప్షన్ వచ్చేసరికి బ్యాంకే మారిపోతుంది, అంటే నాకు ఎస్బీఐ వద్దు హెచ్డిఎఫ్సిలో వేయటం, లేదంటే హెచ్డిఎఫ్సి వద్దు కెనరా బ్యాంకులో అమౌంట్ అనేది పడాలనుకోవటం. ఈ విధంగా బ్యాంకే మార్చాలనుకుంటే 3 ఆప్షన్ ఇచ్చేయండి. 2 ఆప్షన్ వచ్చేసరికి ఒకే బ్యాంకులో 2 అకౌంట్లు ఉంటే ఈ 2 ఆప్షను, అలా కాదు ఫ్రెష్గా ఇప్పుడే సీడ్ చేసుకుంటుంటే ఈ ఫస్ట్ ఆప్షను. నెక్స్ట్ ఇక్కడ డీసీడింగ్ ఉంది కదా, ఇదేంటంటే అన్లింక్ చేయటం అనమాట, అంటే ఆధార్కి ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానిని తొలగించటం. అలా మీరు డీసీడింగ్ చేశారంటే ఇంకా మీకు ఆ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడదు, ఇంకా ఏ బ్యాంకులో కూడా పడదు అనమాట. మరలా కంపల్సరీగా సీడింగ్ అనేది చేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ చూశారు కదా, ఇప్పుడు మన అవసరాన్ని బట్టి ఈ ఆప్షన్స్ని ఉపయోగించుకుంటాము. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. అంటే సపోజ్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, నాకు ఎస్బీఐలో పడాలనుకుంటున్నాను, దాన్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ ఏ బ్యాంక్కి అయినా సరే సేమ్ ప్రాసెస్ అనమాట. ముందుగా మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి, ఇక్కడ సీడింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి, తర్వాత 3 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం బ్యాంక్నే మారుస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే పడాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ బ్యాంక్లో మీ యొక్క అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు
రెండు సేమ్ ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీ యొక్క కొత్త బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మీకు టర్మ్ అండ్ కండిషన్స్ వస్తాయి. దీంట్లో బాగా లాస్ట్కి జరిపేసేయండి. ఇలా చివరిలో జరిపితే ఇక్కడ మీకు అగ్రీ అండ్ కంటిన్యూ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చిన ఈ బాక్స్లో ఇచ్చేసేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది యువర్ ఆధార్ నంబర్ ఈజ్ కరెంట్లీ మ్యాప్డ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్కి కరెంట్లీ లింక్ అయి ఉంది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రొసీడ్ అవడానికి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి అని చెప్పి ఈ విధంగా అడుగుతుంది. అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ హెచ్డిఎఫ్సి నుంచి ఎస్బీఐకి మారుస్తున్నాను, అంటే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎస్బీఐలో పడాలనుకుంటున్నాను. ఈ విధంగా మీరు ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ఈ విధంగా మీరు అకౌంట్ని చేంజ్ చేయాలనుకుంటే ఈ విధంగా మార్చుకొని ఫైనల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనం ఓటీపీ ఇచ్చి సబ్మిట్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ వస్తుంది స్టేటస్ ఈ విధంగా మనకు చూపిస్తుంది. తర్వాత మనకి ఈ సీడింగ్ అయింది లేదని చెక్ చేసుకోవడానికి మరలా మీరు ఏం చేస్తారంటే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఉంది కదా, మరలా దీంట్లోకి వెళ్ళిపోండి. దీంట్లోకి వెళ్ళిపోయి మీ యొక్క ఆధార్ నంబరు నెక్స్ట్ ఓటీపీ చేసేసి సబ్మిట్ చేయగానే అప్పుడు మీకు మరలా స్టేటస్ ఇక్కడ మీకు చూపిస్తుంది. అప్పుడు బ్యాంక్ నేమ్ అనేది కూడా ఇక్కడ మీకు మారటం జరిగింది. 100% గ్యారంటీగా మనం ఈ ఎన్పిసిఐ వెబ్సైట్లో మనం ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్కి మనం లింక్ చేసుకోవచ్చు. తర్వాత లింక్ అయిన తర్వాత ఈ విధంగా స్టేటస్ని చెక్ చేసుకోండి, గ్యారంటీగా 100% మారుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఇక నుంచి అమౌంట్ పడాలంటే ఇప్పుడు మనం ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మార్చుకున్నామో అదే బ్యాంక్ అకౌంట్లోకి ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈజీగా ఎన్పిసిఐ వెబ్సైట్లోనే మనం ఆధార్ని సీడింగ్ ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి కూడా మనకి ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడాలనుకుంటున్నామో ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఈజీగా మనం చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ స్టేటస్లో కనుక మ్యాపింగ్ స్టేటస్ అనేది ఇక్కడ రాంగ్గా ఉందనుకో, అంటే ఫెయిల్డ్ అని కానీ లేదంటే ఇన్యాక్టివ్ అని కానీ ఏవైనా స్టేటస్ ఆ విధంగా చూపిస్తుంటే మాత్రం కంపల్సరీగా ఆధార్ సీడింగ్లోకి వెళ్ళిపోయి మరలా మీరు సీడింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆధార్ సీడింగ్ కరెక్ట్గా ఉన్న బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే అమౌంట్ అనేది పడటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా తల్లికి మందరం కానీ ఏవైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అమౌంట్ అనేది కరెక్ట్గా పడాలంటే మాత్రం మీ యొక్క ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ను, అంటే ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో దానిని కరెక్ట్గా ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ని మార్చుకోవాలన్నా కూడా ఈ విధంగా ఇదే వెబ్సైట్లోనే 100% ఈజీగా మార్చుకోవచ్చు. ఈ స్టేటస్ని చెక్ చేసుకోవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేసేసి ఈ విధంగా మీకు ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ అని ఇక్కడ మీకు లింక్ కనిపిస్తుంది. దీని ద్వారా ఇక్కడి నుంచి మీరు ఈజీగా ఈ సైట్స్ ద్వారా మీరు ఈ విధంగా ఈ ప్రాసెస్ని పూర్తి చేసుకోవచ్చు, స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు.